ప్రియమైన దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్ఠ నామంలో మీ అందరికీ నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈ దినం మనం ఈ యొక్క మీడియా ద్వారా మీ అందరితో మాట్లాడడానికి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మీరు వాక్యాన్ని వింటున్నారు కదా, ప్రార్థనతో దేవుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. మీ అపార కృప ప్రేమను బట్టి వందనాలు. మేమేమై ఉన్నామో అంతా మీ కృప అయినందుకు వందనాలు. ఈ దినం తండ్రి, ఈ యొక్క మా ప్రభా టీవీ ఛానల్ ద్వారా, శాంతి టీవీ ద్వారా బాప్టిస్ట్ చర్చ్ డవని హాల్ తరపున వినబడుతున్నటువంటి ఈ యొక్క స్వరాన్ని బట్టి వందనాలు. వింటున్న వారిని బట్టి వందనాలు. వేల కొద్దిగా దీవించండి. వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, వాక్యం లోతుల్లోకి వెళ్తున్నాం. మీ జ్ఞానాన్ని మాకు దయచేయండి. అజ్ఞానమైపోతూ వాక్యం అందనటువంటి వారు, వాక్యం అందిన అర్థం చేసుకునేవారు, వాక్యాన్ని హృదయం నాటుకునేవారుగా అందరినీ మీరు ఆయత్తపరచమని, దీవించమని, ఈ కరోనా కఠినమైనటువంటి ఈ దినాలలో మమ్మల్ని మీకోసం బ్రతికిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసువారి దివ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, నేటి ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్యాన్ని మనం చదువుకుందాం. కొత్త నిబంధన గ్రంథములో నుండి లూకా సువార్త 11వ అధ్యాయము 42వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా గమనించాలి. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టి ఉన్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. వాటిని మానక వీటిని చేయండి. ప్రియమైన దేవుని పిల్లలారా, వేటిని మానక వేటిని చేయాలి? చూడండి, ఏం చేస్తున్నారు వీళ్ళు? మరి పరిసయ్యులు అయితేమి, సద్దుకాయులు, వీళ్ళందరూ పరిసయ్యుల గురించి యేసుప్రభువు వారు మరి ఆయన సశరీరుడుగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు, పరిసయ్యుల గురించి మాట్లాడుతూ, అయ్యో పుదీనాలోను సదాపలోను మీరు ఏం చేస్తున్నారు? ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లిస్తున్నారు, అనగా దశమ భాగాన్ని చెల్లిస్తూ ఉన్నారు. కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టి ఉన్నారు. న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వీటిని మానక వాటిని మానక వీటిని చేయడి. వేటిని మానొద్దంటున్నాడు? 10వ వంతు కూరల్లోనూ, పుదీనాలోను, జీలకర్రలోను అన్నిట్లో ఇస్తున్నారు. మంచిది. మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించి మీ అందరూ కూడా ఆ ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు. ఏం పాటించాలి? మన పండిన పంటలోను, అలాగనే పొలాలలోను, ధాన్యములోను, అలాగే 10వ వంతు మరి చెల్లిస్తున్నారు. కానీ దేవుడు చెప్పినటువంటి, దేవుని గుణాలైనటువంటి, దేవుని యొక్క స్వభావ స్వరూపాలైనటువంటి ఆ గుణగణాలు ఏంటంటే న్యాయము, నీతి, ప్రేమ, కనికరము, దయాళత్వము అనేటువంటి స్వభావాలను మీరు మర్చిపోతున్నారు. ఇక్కడైతే రెండు మాటలు ఆయన స్వభావ స్వరూపాలు రాయబడ్డాయి. ఏంటంటే న్యాయము, దేవుని ప్రేమయు మీరు విడిచిపెట్టి ఉన్నారు. ఏం విడిచిపెట్టేశారు? ధర్మశాస్త్ర ఉపదేశకులు, పరిసయ్యులు అన్నిట్లో 10వ వంతు చెల్లించి దేవుని ధర్మశాస్త్రాన్ని మేము పాటిస్తున్నాము, 10వ వంతు ఇస్తున్నాము, కానీ మేము ఇక తక్కినవి చేయకపోయినా పర్వాలేదు అనుకునేటువంటి ధీమాలో పరిసయ్యులు ఉన్నారు. అందుకే ప్రారంభ శతాబ్దంలో యేసయ్య వారికి ఒక గొప్ప హెచ్చరికను చేస్తున్నారు. ఏమంటే, మీరు అవి చేస్తున్నారు, బాగానే ఉంది, కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. ఏం విడిచిపెట్టేశారు? 10వ వంతు ఇస్తూ, అంటే జీలకర్రలో, పుదీనాలో కూడా, కూరగాయల్లో కూడా, అన్నిట్లో కూడా, ఫలాలలో కూడా 10వ వంతు ఇస్తున్నారు. మంచిది, చాలా గొప్పతనం. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రంలో రాయబడినట్టు కన్నతండ్రిని యెహోవా సెలవిచ్చిన రీతిగా అన్నిట్లో 10వ వంతు ఇస్తున్నారు. కానీ ముఖ్యమైన దేవుని యొక్క సుగుణాలు, దేవుని గుణగణాలు మనము చేయకుండా ఉండడం చూస్తున్నారు. వాళ్ళు కూడా దేవుని స్వభావ స్వరూపాలైన ఆయన గుణాలను, అనగా న్యాయము, దేవుని ప్రేమను విడిచిపెట్టేశారు. దేవుడు న్యాయవంతుడు, దేవుడు న్యాయం తీర్చేవాడు,
దేవుడు న్యాయవంతుడు, దేవుని ప్రేమ ఉంది మన మీద. కాబట్టి దేవుని ప్రేమ మనలో ఉండాలి, ఆయన న్యాయము, ఆయన నీతి మనలో ఉండాలి. అలాగే మత్తయి సువార్తలో కూడా అదే మాట రాస్తున్నారు. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయమును అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకున్నట్లు వడిగట్టి ఒంటెను మింగువారలారా, అయ్యో వేషధారులైన శాస్త్రాల పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుచున్నారు, కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియమత్వముతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యులారా, గిన్నెయు పల్లెము వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయండి. శుద్ధీకరణ గురించి మాట్లాడుతూ మరి ఇక్కడైతే లోకాలు సున్నము కొట్టిన సమాధుల్లాగా బయట తెల్లగా కనబడుతున్నారు, లోపల కృల్లిపోయినటువంటి తత్వం ఉంది. ఇక్కడైతే పల్లెమును గిన్నెను లోపల కడగండి, బయట కాదు. అవి దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. అలాగనే అలా శుద్ధముగా ప్లేటును పల్లెమును గిన్నెను లోపల కడుక్కోవాలి. మన హృదయాలను అంతరంగమును కడగాలని, దేవుని వాక్యము ద్వారా కడగాలని మరి యేసయ్య ఆ దినములో వేషధారులైన శాస్త్రులతో పరిచయులతో చెప్పినట్టు మనం చూస్తున్నాం. ఇంకా అంటున్నాడు, గుడ్డివారైనటువంటి అందులారా, గుడ్డివారైపోయినటువంటి పరిచయులారా అంటున్నాడు. మరి మనము గుడ్డివారుగా ఉండకూడదని వారిని హెచ్చరిస్తూ మనకి దినం తెలియజేస్తున్నారు. ఏం మనం అంటున్నాడు? న్యాయము కనికరము విశ్వాసం విడిచిపెట్టారు. న్యాయము కనికరము విశ్వాసము, ఇక్కడ న్యాయము దేవుని ప్రేమ విడిచిపెట్టేశారు. ప్రియమైన దేవుని సంగమా, వేటిని మానకూడదు? అలా చెప్పారు కదని న్యాయాన్ని కనికరాన్ని దేవుని ప్రేమను మనం చేస్తూ, కానీ ఈ యొక్క 10వ వంతు ఉన్నటువంటి జీలకర్రలోను పుదీనాలోను ఫలాల్లోనూ అన్నిట్లో 10వ వంతు మనం ఇవ్వాలి దేవునికి అనేది చాలా గొప్పతనం. కానీ దాన్ని మానవంటం లేదు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే 10వ వంతు చెల్లిస్తే దేవుని ప్రేమను వదిలేస్తున్నాం, న్యాయాన్ని వదిలేస్తున్నాం, కనికరాన్ని వదిలేస్తున్నాం, దేవుని యందు విశ్వాసాన్ని వదిలేస్తున్నాం. పోనీ దేవుని యందు విశ్వాసము, దేవుని ప్రేమ, కనికరం మనం కలిగి ఉంటే 10వ వంతు ఇవ్వడానికి ప్రతి పదార్థములో, ప్రతి ఫలాలలో, ప్రతి వృక్షాలలో, నీ బిడ్డలలో అన్నిట్లో కూడా 10వ వంతు నువ్వు చెల్లించకుండా ఉంటున్నావు. ఇది ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం కాదు. అంటే అందుకన్నా వాటిని మానొద్దు. అంటే 10వ వంతు నువ్వు పుదీనాలోను జీలకర్రలోను నువ్వు చెల్లించడము, మరి అలాగనే సోపులోను చెల్లించేది మానొద్దు. ఒకవేళ నేను అది మానేసి న్యాయము నీతి కనికరము ఉండమంటున్నాను, దేవుని ప్రేమ కలిగి ఉండమని అంటున్నానంటే అలా కాదు. వాటిని మానొద్దు. వీటిని మానొద్దు. నీవు 10వ వంతు ఇవ్వడం, నీవు 10వ వంతు ఇవ్వడం, నువ్వు 10వ వంతు ఇవ్వడం అన్నిటిలో మానొద్దు. వాటిని మానక, వేటిని మానక 10వ వంతు చెల్లిస్తున్నావే అన్నిటిలో వాటిని మానక వాటిని చేస్తూ ఉండు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు వాటిని చేస్తూ ఉండు. దేవుని పిల్లలారా, వాటిని చేస్తూ ఉండు. మానొద్దంటలా, వాటిని మానకుండా వీటిని కూడా చెయ్యండి. దేన్ని మానకుండా వీటిని కూడా చేయాలి? జీలకర్రలో, సోపులో, అలాగనే ఇంకా పుదీనాలో అన్నిట్లో నీకొచ్చిన ఆస్తి అంతటిలో నువ్వేం చేయాలంటే 10వ వంతు చెల్లించాలి. మంచిది. అది చేస్తూ ఉంటూ న్యాయము, దేవుని ప్రేమ, కనికరము, విశ్వాసాన్ని కూడా నువ్వు మరచిపోవద్దు, విడిచిపోవద్దు. విడిచిపెట్టేస్తున్నారు అవి. ఇది చేస్తే చాలు, దేవునికి డబ్బులు ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. దేవునికి నీ సంపాదనలో కొంత ఆయన దగ్గర పారేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. ఆయన ఎంతో కొంత తీసుకొని కాంప్రమైజ్ అయిపోతారు అనుకుంటున్నారు. దేవుడు అలా కాంప్రమైజ్ అయ్యే దేవుడు యేసయ్య కాడు అని, ఆయన తండ్రి అయిన కన్న తండ్రి అలాంటి వాడు కాదని, పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి వాడు కానే కాదు. ఎందుకని? ఆయన నీతి న్యాయములు కలిగిన దేవుడు. ఆయన ఆజ్ఞను పాటించాలని కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, చూడండి, ఆయన ఇచ్చినటువంటి అర్పణాన్ని మనం చూస్తే మరి ఆదికాండము 4వ అధ్యాయంలో కయ్యను హేబేలు ఉంటే, కయ్యను తెచ్చిన అర్పణాన్ని దేవుడు లక్ష్య పెట్టలేదు. హేబేలు అర్పించినటువంటి శ్రేష్టమైన మొట్టమొదటి క్రొవ్వినటువంటి తన మందలో నుండి ఒక పొట్టేలు తీసుకొని దాని మీద నిఘా పెట్టి దాని దేవుని కోసము పెంచి శ్రేష్టమైన దాన్ని ఎన్నుకొని దాన్ని మరి ప్రత్యేకంగా పెంచి దేవుని దగ్గరికి తీసుకొచ్చాడు అర్పణంగా.
దేవుడు ఆ అర్పణాన్ని అంగీకరిస్తున్నాడు. కయ్యూను అర్పణాన్ని దేవుడు అంగీకరించలేదు. ప్రియమైన దేవుని సంగమా, అది కరెక్ట్గా చేస్తూ ఉన్న హేబేలులో దేవుని ప్రేమ కూడా ఉందండి, కనికరం ఉందండి. అలాగనేముంది, విశ్వాసం ఉంది దేవుని మీద విశ్వాసము తొలగకుండా దేవుని కనికరం ఆయనకుండి దేవుని ప్రేమ కలిగి ఉన్నాడు గనుక అన్న మీద తిరుగుబాటు చేయకుండా అన్న చేతిలో హతమార్చబడి రక్తము కార్చబడి విలవిలలాడుతూ బాధపడుతూ చనిపోయాడు. అదే కయ్యూనుకున్న కోపము, క్రోధము, కపటము అలాగనే ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన కూడా అతన్ని చంపి ఉండేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినంలో మనం ఏం కోరుకుంటున్నామంటే, వాటిని చేస్తూ వీటిని మానలేదు ఆయన. అబ్రహాము వాటిని చేస్తూ వీటిని మానలేదు. ఏం చేస్తున్నాడు అబ్రహాం బిడ్డను అడిగితే అర్పణగా బిడ్డనిస్తున్నాడు. ఆయన దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నారనే ఆ విశ్వాసానికి పెట్టిన పరీక్షలో అబ్రహాం గారు నెగ్గాడండి. అబ్రహాం గారు పరీక్ష పాస్ అయ్యాడండి. ఎలా? ఒక్కగానొక బిడ్డను నీవు పలాని పర్వతం మీదకి తీసుకెళ్ళిపోయి నాకు బలి ఇవ్వాలి, దహనం చేయాలి, ఆయన్ని చంపేయాలి అన్నప్పుడు ఆ బిడ్డను చంపడానికైనా ఆ బిడ్డను దేవుని కోసం త్యాగము చేయటానికి పర్వతాన్ని ఎక్కి బిడ్డను తీసుకొని వెళ్ళిపోతున్నాడు, కత్తి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఆ సమయంలో ప్రియమైన దేవుని సంగమా, ఆయన దేవునిని ప్రేమిస్తున్నాడా లేక బిడ్డను ప్రేమిస్తున్నాడంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడని తెలిసిపోయింది. కనుక ఆ దేవుడికి దశంభాగం ఇవ్వటంలోనూ దేవునికి కానుకలు ఇవ్వటంలోనూ ఆయన మానలేదు. వాటిని మానకుండా వీటిని కూడా చేస్తున్నాడు. దేవునికి డబ్బు ఇచ్చేసానులే, కానుకలు ఇచ్చేసేసాను, దశంభాగాలు ఇచ్చాను, వెండి బంగారాలు ఇచ్చాను అని అనుకుని కాముగా ప్రేమ లేకుండా కనికరం లేకుండా ఉండలేదు. ఎందుకంటే దేవుని ప్రేమించాడు. ఎవరికంటే? కుమారుడి కంటే దేవుని ప్రేమించాడు. తన యొక్క భార్య కంటే దేవుని ప్రేమించాడు, తన పినతండ్రి కుమారుడి కంటే. అందుకే ఆయన చెప్పిన విధంగా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి ఆజ్ఞను అతిక్రమించకుండా ఆజ్ఞను పాటిస్తూ వెళ్ళిపోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము కూడా ఏమి మానకూడదండి? దశమ భాగాలు ఇవ్వడం మానకూడదండి. నీవు ప్రతి దాంట్లో 10వ వంతు ఇవ్వాలి. నా చిన్నప్పుడు తెలుసు, మా అమ్మగారు ఏం చేసేవాళ్ళంటే బియ్యములో ఒక పిడికెడు రోజు వేస్తున్న భోజనానికి వేస్తున్న బియ్యంలో ఒక పిడికెడు తీసేసేవాళ్ళు. అలాగే కోడి గుడ్లు పెడితే గుడ్లు తీసి పెట్టేది కొన్ని. అలాగే చెట్టు కొన్ని ఫలాలు కాస్తే ఆ ఫలాలు తీసిపెట్టి ఆ సంఘములో ఉన్నటువంటి అక్కడ పల్లెటూరు చిన్న సంఘాలు ఉండేవి. ఆ సంఘాలు ఆ పాస్టర్ల మీద ఆధారపడి ఉండేవి. అక్కడ తీసుకుపోయి అవి వాళ్ళకి సమర్పించేది. ఇప్పటికీ కూడా ప్రియమైన దేవుని సంగమా, కొన్ని పట్టణాలు మేము సేవ చేసిన పట్టణాల్లో పండ్ల షాపు వాళ్ళు ఉన్నా ఎవరు కేజీల ద్రాక్ష పండ్లు తెచ్చి ఆలయం దగ్గర అక్కడ పెట్టి ఇచ్చి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ప్రియమైన దేవుని అవి మానవద్దు, అవి మానవని చెప్పడంలే, అవి మానకుండా వీటిని చేయండి. మనం ఏం చేస్తున్నామంటే పరిచయుల్లాగా శాస్త్రుల్లాగా వాటిని కానుకగాని ఇచ్చేస్తే వీటిని మర్చిపోతున్నాం. కానుక ఇచ్చాము కదా, దేవుడు డబ్బు చూసి కాముకుంటాడులే, దేవుడికి డబ్బు ఇస్తే దేవుడికి డబ్బే కావాలా? ప్రియమైన దేవుని సంగమా, దేవునికి డబ్బు ఒకటే కాదు కావాల్సింది, నీ హృదయములో దేవుని యొక్క గుణాలు ఉండాలి, దేవుని యొక్క గుణాతిశయాలు ప్రచురం చేయాలి, ఆయన స్వభావాలు నీలో ఉండాలి. ప్రియమైన దేవుని సంగమా, అందుకే 2 చేయమంటున్నాడు. ఏంటి? న్యాయము, దేవుని ప్రేమ. లూకా సువార్త 11వ అధ్యాయము అలాగనే 42 వచనంలో రాయబడింది ఏంటంటే, న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టి ఉన్నారు. ఏం పెట్టున్నారు? న్యాయము దేవుని ప్రేమను విడిచిపెట్టాడు. చూడండి, మీకా గ్రంథములో 6వ అధ్యాయం 8వ వచనంలో ఇలా రాసి ఉంటుంది. ఏమని? దేవుడు ఉత్తమమైనది ఏదో నీకు తెలుసు అంటున్నాడు. ఏమి తీసుకొని నేను దేవుని దగ్గరికి రావాలి, ఏమి దేవునికి అర్పించాలి అన్నప్పుడు అక్కడ రాయబడిన మాట అంటే, ఓ నరుడా లేక మానవుడా, నీకు తెలియదా ఏమి దేవునికి ఉత్తమమైందో, ఏది దేవునికి శ్రేష్టమైందో నీకు తెలియదా? దేవునికి ఉత్తమమైంది ఏదో నీకు తెలియదా? తెలుసు, లేక తెలియకపోతే చెప్తున్నాడు వినండి. మళ్ళా ఏది ఉత్తమమైందో నీకు తెలుసా? వేలాది నదులంత విస్తార తైలము కాదు దేవునికి కావాల్సింది. ఏమండి? అలాగనే జ్యేష్ఠ కుమారుని దేవుడికి అర్పిస్తే అది కాదు దేవునికి కావాల్సి ఉందంట. నీవిచ్చే అర్పణలో జ్యేష్ఠ కుమారుని దేవునికి అర్పించినా అది వద్దంటున్నాడు. మరి ఏం కావాలి దేవునికి? ఏమి కావాలి దేవునికి? ఇవి చెయ్యొద్దంటం లేదు. అర్పణాలు మోషే ధర్మశాస్త్ర ప్రకారం అర్పించు, అది దేవునికి కావలసినవే. కానీ అవి చేస్తూ ఆ డబ్బు ఇస్తూ ఆ దశమ భాగాలు ఇస్తూ దేవుని దగ్గర దేవునికి ఏమి కావాలో ఆ ఇష్టమైనవి నువ్వు చేయలేకపోతున్నావు. అదేంటంటే ఉత్తమమైనది నీతి న్యాయములు కలిగి నీవు ప్రవర్తించు.
న్యాయముగా నడుచుకోవాలంట. మీకాలంటారు 6వ అధ్యాయంలో మరి 8వ వచనంలో న్యాయముగా న్యాయముగా నడుచుకోవాలి. మనం లూకాసు వార్త 11:42లో న్యాయమును, రెండోది ఏంటి, దేవుని ప్రేమను విడిచిపెట్టారు. ఏం విడిచిపెడుతున్నాం? న్యాయాన్ని విడిచిపెడుతున్నాం. దేవుడు న్యాయవంతుడు, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు అని రాయబడింది. చూడండి, అలాగే కీర్తనలు 33:5లో మనం చూస్తే ఆయన నీతి న్యాయములను ప్రేమించుచున్నాడు. ఏం రాయబడిందండి? కీర్తన 33:5 వచనం, ఆయన నీతి న్యాయములను ప్రేమించుచున్నాడు, నీతి న్యాయాలను ప్రేమిస్తున్నాడు. తండ్రి అయిన మన దేవుడు దేన్ని ప్రేమిస్తాడు? నీవిచ్చే 10వ వంతు వద్దంటం లేదు, నీకు ఇచ్చే డబ్బులు కావాలి. ఆయనకు కాదు ఆ డబ్బులు, ఆయన పేరట వచ్చిన ఒక అల్పమైన దాసునికి, ఆయన పేరిట సువార్త ప్రకటిస్తున్న వారికి, ఆయన పేరట జరుగుతున్న కార్యక్రమాలన్నిటికీ ఎవరైతే పేదలై వస్త్రం లేని వారై అంగహీనులుగా ఉన్నారో, ఎవరైతే ఈ దినం వస్త్రాలు లేకుండా ఆకలి తప్పులతో ఉన్నారో, యెషయా 58లో రాయబడిన ప్రకారం వారిని ప్రేమించి వారికి ఇవ్వాలా. ఈ డబ్బంతా వారికి కావాలా, సంఘాన్ని అభివృద్ధి చేసేదానికి కావాలా, సంఘం ముందుకు వెళ్ళడానికి కావాలా, అవి చెయ్యండి. కానీ అలా చేస్తూ మేము డబ్బిచ్చేసాం కదా, దేవునికి ఇవ్వాల్సి ఇచ్చాం కదా, ఈ లోక అధికారుల్లాగా, ఈ లోకం కనుక మనం కానీ డబ్బిస్తే ఈ అధికారైనా తగ్గిపోయి మన పనులన్నీ చేస్తాడు, మన ఇంటికే వస్తాడు, డబ్బులు ఇస్తున్నాం కదా, ఆ దైవ సేవకులు కూడా మన ఇంటికి వచ్చి చేసేస్తారు అనే విధంగా ఉండకూడదండి. అవి చేస్తూ వాటిని మానక, అంటే 10వ వంతు ఇవ్వడం మానక, దేనిని నువ్వు చేయాలి? న్యాయమును నువ్వు తీర్చాలి, న్యాయవంతుడుగా ఉండాలి. దేవుని యొక్క స్వరూపాలు నీకు రావాలి. దేవుని స్వభావము, దేవుని స్వరూపంలో ఆయన గుణగణాలు న్యాయవంతుడు, ఆయన అన్యాయస్తుడు కాదు ఆయన. అలాగనే కీర్తన 43 మీరు చూస్తే ఆయన రాయబడిన మాట ఏంటి తెలుసండి? దేవా నీవు నాకు న్యాయము తీర్చుమంటున్నాడు. దేవా నువ్వు నాకు న్యాయాన్ని తీర్చంటున్నాడు కీర్తనకారుడు. న్యాయాన్ని తీర్చే దేవుడు, అన్యాయాన్ని న్యాయాన్ని వేరు చేసే దేవుడు. చూడండి, హంసకు ఎంత మంచి గుణాన్ని ఇచ్చాడో, అది పక్షి అయినా కూడా దేవుడు మంచి గుణం ఇచ్చాడు. నీళ్లను పాలను వేరు చేసేటువంటి గొప్ప గుణాన్ని ఆ హంసకిచ్చాడు. హంస నీళ్లు తాగదు, పాలలో ఉన్న నీళ్లను వేరు చేసి పాలను తాగుతుంది. ఈ యొక్క ప్రపంచములో, భూప్రపంచములో ఎవరైనా కూడా పాలను నీళ్లను వేరు చెయ్యలేరు, కానీ హంస చేస్తుంది. కనుక అంత గొప్ప గుణం. మనము కూడా ఒక హంసలాగా మనం ఉండాలి. దేవుని న్యాయవంతుడు గనక న్యాయాన్ని మనం గ్రహించి న్యాయ తీర్పులు తీర్చి అన్యాయం జరిగిన వారికి న్యాయాన్ని తీర్చేవారుగా తండ్రి పక్షమున నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగనే 97వ కీర్తన 2వ వచనాన్ని మనం చూసినట్టయితే, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. ఏంటండి? ఆయన సింహాసనం కన్న తండ్రి అయినా సృష్టికర్త అయినా యెహోవా దేవునికి ఆధారాలు ఏంటి తెలుసా? బంగారపు ఆధారము కాదు, వెండి కాదు, లేక పరలోక రాజ్యము కాదు, ఆ పరలోక రాజ్య స్తంభాలతో కట్టినటువంటి ఆ గృహము కాదు ఆయనకి ఆధారం. నీతి న్యాయములు ఆయన సింహాసనకు ఆధారములు. ఎంత గొప్పగా చెప్పాడండి కీర్తనకారుడు. ఆయనకి ఆధారం ఏంటి? దేని మీద ఆధారపడతాడు? మనమైతే డబ్బు మీద ఆధారపడతాం, మనమైతే ఘనత మీద ఆధారపడతాం, బంధువుల మీద ఆధారపడతాం, ఒకవేళ సంఘ పాస్టర్ మీద, సంఘం మీద, సంఘ సభ్యుల మీద ఆధారపడతావేమో. కానీ నీ దేవుడైన యెహోవా నీతిని న్యాయములను ఆయన సింహాసనకు ఆధారాలుగా చేసుకున్నాడండి. అందుకే చూడండి, ఆమోసు గ్రంథములో 5వ అధ్యాయం 24వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. నీళ్లు పారినట్లు న్యాయమును జరగనీయుండి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి. నీతి ఎలా ప్రవహించాలి? ప్రవాహం వలె. మరి నీళ్లు పారినట్లు న్యాయము జరగనివ్వండి, న్యాయాన్ని జరగనివ్వాలి. నేటి ప్రభుత్వము అయినా, ప్రపంచ ప్రభుత్వమైనా, భారతదేశ ప్రభుత్వమైనా, మన సంఘ ప్రభుత్వాలైనా, మరి అందరూ కూడా మరి న్యాయమును నీళ్ళలాగా పారనివ్వాలి. నీళ్లను అడ్డుకట్ట వేయకూడదు. నీళ్లకు అడ్డుకట్ట వేస్తేనే నీళ్లు నిలబడతాయి, వాటిని వదిలేస్తే పారి ప్రతి చోట వెళ్ళిపోతాయి. అలాగే న్యాయం, దేవుని న్యాయం ప్రతి జనానికి, ప్రతి ప్రజలకు, ప్రతి వంశానికి, ప్రపంచమంతా నీళ్ల వలె పారి ఆయన న్యాయం వెళ్ళాలి. గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీడి, గొప్ప ప్రవాహము వలె
నీతిని మనం వెళ్ళనివ్వాలండి, నీతిని మనం ప్రవహింపజేయాలండి. నీతి న్యాయాలు ప్రవాహముతో పోల్చి ఆ ప్రవాహము ఒక ఉప్పెనలాగా, చిన్న ధారలాగా, ఒక జరిలాగా ప్రారంభించి అది గొప్ప ప్రవాహమై ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి, గ్రామాల దగ్గరికి ఆయన న్యాయం వెళ్ళాలండి. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనమండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దామండి. రాయబడిన మాట ఏంటో తెలుసా? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని మీకు తెలియదు అంటున్నాడు. అంటే మనకు తెలుసు అని అర్థం. తెలియదని నువ్వు అనుకుంటున్నావేమో, మీకు తెలుసు అంటున్నాడు. ఏం తెలుసు మీకు? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మనం దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలంటే న్యాయము జరిగించాలి. దేవుని యొక్క న్యాయాన్ని మనం జరిగించాలి. అన్యాయం చేసిన వారికి మనం న్యాయం జరిగించాలి. అన్యాయంగా, అక్రమంగా ఉన్న వారిని నోరులు మూయించాలి. అందుకే అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని మీకు తెలియదా? తెలుసుగా. అన్యాయస్తుడుగా ట్యాక్స్ కలెక్టర్, సుంకపు గుప్తదారుడైన ఆయన జక్కయ్య లూకాసు వార్త 19వ అధ్యాయములో అన్యాయపు సిరిని సంపాదించి, పన్నులు ఎక్కువగా సంపాదించి, ధనాన్ని సంపాదిస్తే దేవుడు ఇంటిలోకి రాగానే, దేవుడు నేను ఇంటిలోకి రావాలి ఈ దినం అనగానే ఇంటిలోనికి ఆహ్వానించిన తరువాత తనకు తానుగా యేసుప్రభువు చెప్పకుండానే, ప్రభువా నేను అన్యాయంగా సంపాదించిన వారి దగ్గర ఎంతైతే అన్యాయంగా నేను సంపాదించానో దానికి 2 అంతలుగా 4 అంతలుగా వారికి మరలా నేను చెల్లిస్తానని చెప్పాడే. ఎంత గొప్పవాడండి, ఎంత గొప్పవాడండి, ఎంత న్యాయవస్తుడండి. తన దేవుడు యేసయ్య న్యాయవంతుడని, అక్రమార్చన చేస్తే ఒప్పుకోడని, పాపాలను ప్రేమించే దేవుడు కాదని, పాపిని ప్రేమించే దేవుడని, పాపాన్ని ద్వేషించే దేవుడని జక్కయ్యని ప్రేమిస్తున్నాడు. జక్కయ్యలో ఉన్న ఆ ధనదాహాన్ని ఆయన ఇష్టపడటం లేదు. ఆయన సిరిని ఎక్కువగా సంపాదిస్తున్నాడు కనుక అక్రమంగా సంపాదించిన ఆస్తి గురించి పరలోక రాజ్యములోనూ దేవునితో ఆయనకు పొత్తు లేదని తెలుసుకొని దేవుడు చెప్పక ముందే న్యాయాన్ని జరిగిస్తున్నాడండి. ఎంత గొప్పవాడండి, ఎంత గొప్పవాడండి, న్యాయవంతుడండి. తన యేసయ్య న్యాయవంతుడని, ప్రభువా అక్రమంగా సంపాదించానయ్యా, అందరి దగ్గర 2 అంతలు 3 అంతలుగా సంపాదించానయ్యా, అది వాళ్ళకి ఇస్తున్నానయ్యా. ఈ దినం ఒకవేళ మనం అక్రమంగా ఉంటే, అక్రమం విస్తరిస్తే ప్రేమ చల్లారిపోతుంది. అక్రమం విస్తరిస్తే ఇలాంటి కరోనా, ఇలాంటి అనేక రోగాలు, విపత్తులు, తుఫానులు వచ్చి దేవుడు ఆయా ప్రాంతాలను లేపేస్తున్నాడు. అక్రమం విస్తరించడం వల్ల, అన్యాయము వలన మనందరం కూడా పాడైపోతున్నాము. కనుక దేవుడు న్యాయవంతుడు. ఆయన న్యాయవంతుడైతే నీవు న్యాయవంతుడు అవ్వాలి. ఆయన ప్రేమించేవాడైతే నువ్వు ప్రేమించేవాడవ్వాలి. కనుక ప్రియమైన దేవుని సంఘమా, మనం మొట్టమొదటిది మనం నేర్చుకున్నాం, వాటిని మానొద్దండి. దశమ భాగాలు అన్నిటిలో, అన్ని వస్తువులలో మీరు ఇస్తున్నారు. పుదీనాలోను, జీలకర్రలోను, సోపులోను, సదాపాలోను మీరు ఇస్తున్నారు. అది కరెక్ట్, ఇవ్వాలి. మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలి, అది చేస్తున్నారు. కానీ అది చేస్తూ న్యాయాన్ని, దేవుని ప్రేమను మర్చిపోతున్నారు. కానీ వాటిని మానొద్దయ్యా. దశమ భాగాలు, దేవునికి ఇవ్వవలసిన డబ్బులు, దేవునికి ఇవ్వకి బాకీ పడినవి, దేవుని దగ్గర మొరపెట్టుకున్నవి, దేవునికి మొక్కుబడి చెల్లించినవి, అవి ఆయనకి ఇవ్వండి. చాలాసార్లు మనం దేవునికి మొక్కుబడి చేస్తాం కానీ దేవునికి ఇవ్వం. చాలాసార్లు ఈ కార్యం జరిగితే, ఈ మేలు జరిగితే, ఈ అనారోగ్యం పోతే, నాకు బిడ్డలు ప్రసాదిస్తే, మా ఆయనకి జాబ్ వస్తే, మా బిడ్డ బీటెక్ పాస్ అయితే, మా వాడికి జాబ్ వస్తే, మా అమ్మాయి పెళ్ళి వస్తే, మేము పలాంది మొక్కుకుంటున్నాం దేవునికి, ఇంత డబ్బిస్తామనో, ఈ వస్తువు కొనిపెడతామనో, ఇలా చేస్తామనో, సువార్త ప్రకటిస్తామనో, వాక్యాన్ని ఇస్తామనో, బైబిల్ పంచుతామనో, కొన్ని సువార్త పుస్తకాలు ప్రింట్ చేస్తామనో, ఒక పెద్ద మహాసభ పెట్టి అన్యులందరికీ సువార్త ప్రకటిస్తామనో మొక్కుబడి, వాగ్దానం దేవుని దగ్గర చేసి ఆ అద్భుతాలు లేక ఆ గొప్ప కార్యాలు అన్నీ జరిగిన తరువాత నిమ్మకు నీరెత్తినట్లు మనము పలకకుండా మనం ఉంటాం. నాకు తెలుసు చాలామంది
2,00,000 అయిన తర్వాత దేవునికి ఇవ్వలేకపోయారు. ముందు 10 రూపాయలుగా ప్రారంభించి 100, 1000 దాచిపెట్టి 2,00,000 దాచిపెట్టిన తర్వాత ఇంత డబ్బు దేవునికి ఎందుకు ఇవ్వాలా అనుకొని వాటిని తమ ఖర్చు పెడుతున్నారు. చాలామంది స్థలాలను దేవుని కోసం డెడికేట్ చేశామని చెప్పి వాళ్ళ పేర్లు ఆ స్థలంని రిజిస్టర్ చేసేసుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు, భార్య పేరు, అలాగే బిడ్డల పేరు, అన్నదమ్ముల పేర్లు పెట్టుకొని దేవునికి ఇచ్చామంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, నీవు న్యాయవంతుడు అయితే దేవునికి ఇచ్చే స్థలం దేవునికి ఇచ్చాలి. అది దేవునికే వాడబడాలి. దేవుని పేరు మీద అది రిజిస్టర్ అవ్వాలి. అవుతుందలా? దేవునికి ఇల్లు ఇస్తామంటావు, ఆ ఇల్లు నీ పేరు మీద ఉంటుంది. దేవునికి స్థలం ఇస్తానంటావు, ఆ స్థలం నీ మీద రిజిస్టర్ అవుతుంది. దేవునికి ముక్కుబడి పెట్టుకుంటావు, అది చాలా ఎక్కువ డబ్బు అయ్యేసరికి ఇవ్వలేకపోతున్నాం. మనం దేవునికి న్యాయవంతులుగా ఉన్నామా? అనన్య సప్పేరాలు చూసారా? అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో ఎంత గొప్ప న్యాయవంతులో. భర్త ఏదైతే చేశాడో భార్య అదే చేసింది. భర్త ఆడిన అబద్ధం భార్య ఆడుతుంది. భార్య భర్తలు ఇద్దరు ధనాకాంక్ష కలిగి ఈ లోక ధనముయందు వారికి ఆసక్తి ఉండి దేవునికి ఇవ్వాల్సిన దాంట్లో దొంగతనం చేస్తున్నాడు. దేవునికి ఇవ్వాల్సిన దాన్ని దాచిపెట్టుకుంటున్నారు. వారి శరీర అవసరాల కొరకు, వారి కుటుంబ అవసరాల కొరకు, వాళ్ళ బిడ్డల కొరకు రాబోయే దినాల్లో మంచి పునాది భవిష్యత్తు తన బిడ్డలకు ఉండాలని ఈ భౌతికమైన ధనాన్ని, స్థలం అమ్మారు, పొలము అమ్మారు. అమ్మిందెంతో చెప్పకుండా కొంత తీసుకొని దేవుని ఆలయంలో అడుగుపెట్టి ఆ ఆలయంలో ఆ గేట్ దగ్గర, గుమ్మం దగ్గరే తన ప్రాణాలు విడుస్తున్నాడు. పరిశుద్ధాత్ముడికి హృదయ రహస్యాలన్నీ తెలుసు. దెయ్యానికే హృదయ రహస్యాలు కొన్ని తెలుస్తున్నప్పుడు దేవునికి తెలియదా? నీ వర్తమాన భూత భవిష్యత్ కాలాలు తెలిసిన దేవుడు ఆయన. అందుకే అననీయ, ఇంతకే అమ్మావా పొలం అని అంటే పేతురు, అవునయ్యా ఇంతకే అమ్మానయ్యా నేను, నిజమయ్యా అని చాలాసార్లు ఒట్టు పెట్టుకుంటాం. దేవుడు అన్నాడు, ఆకాశంతోడని ఒట్టు పెట్టుకోవద్దు, భూమితోడని ఒట్టు పెట్టుకోవద్దు, దేవునితోడని ఒట్టు పెట్టుకోవద్దు, భార్యతోడని ఒట్టు పెట్టుకోవద్దు, ఇది దేవార్పితమని ఒట్టు పెట్టుకోవద్దు. ఏ ఒట్టు నువ్వు పెట్టుకోవడానికి వెళ్ళలేదు, అవన్నీ దేవుడివి. ఇప్పుడు ఒట్టు పెట్టుకుంటాం, నిజం అయ్యా నా మీద ఒట్టు, బిడ్డల మీద ఒట్టు, భార్య మీద ఒట్టు అని అబద్ధాన్ని గట్టిగా ఒక గోడ కట్టినట్టు కట్టి ఈయనకేం తెలుస్తుందిలే అని అంటే అక్కడక్కడికే పరిశుద్ధాత్మను మోసము చేసావు కనుక అక్కడక్కడే చనిపోయాడు. భార్య వచ్చింది, తనను అడుగుతున్నారు, ఏమమ్మా ఇంతకే అమ్మారా అని అడిగితే అవును ప్రభువా అని భర్త దారిలోనే తప్పు మార్గములో దారి తప్పి ఇద్దరు కలిసి ఒకే స్వభావం కలిగి వారు దేవుణ్ణి పరిశుద్ధాత్మను మోసము చేయగా ఆమె కూడా అక్కడ పడి చనిపోయింది. చూసారా? ఒక మోసం చేయటంలో, దేవునికి ఇవ్వటంలో, దేవుని దగ్గర అబద్ధం ఆడటంలో ఇద్దరు కలగలుపుకొని ఆ అపరాధాన్ని, పాపాన్ని చేస్తున్నాడు. దేవునికి ఇచ్చే దగ్గర మాత్రం వారు చేతిని బిగబట్టారు. కొంత మరి బయట ఇవ్వడానికి ఎక్కువ ఇస్తూ ఉంటారు. మనం చూస్తుంటాం చాలా వివాహాలలో, మేము వివాహానికి ఇంత డబ్బు ఇవ్వలేమండి, పలాని పనికి దేవునికి ఇంత ఇవ్వలేమండి అని చాలా తక్కువ ఇవ్వడం, దేవునికి ఇచ్చే దగ్గర చాలా తక్కువ ఇవ్వడం, దేవునికి ఇచ్చే దాంట్లో చాలా క్వాలిటీ లేకుండా ఏదైనా వస్తువైనా బట్టలైనా ఇవ్వటం. కానీ ఒక గొప్ప అధికారికి ఇచ్చే దాంట్లో ఆ గొప్పగా పెళ్లి చేయటానికి ఎన్ని లక్షలు ఖర్చు పెడతారో. ఒక్క శారీ ₹1,00,000 అంటున్నాడు ఒక ఆయన. ఒకసారి 40,000 అంటున్నాడు. మహానటి పట్టు అంట, మహానటి పట్టు, ఇంకేదో పట్టు, ఇలా పేర్లు పెట్టి కొంటున్నారు. ₹1,00,000 శారీ. అనేక ఆహార పదార్థాల నెంబర్ గొప్ప కోసం ఇన్ని పదార్థాలు చేయించని ఎలా ఉన్నదండి? మేము పెట్టిన మాంసం ఎలా ఉందండి? మేము పెట్టిన కూరగాయలు ఎలా ఉందండి? మా భోజనాలు గొప్ప ఎలా ఉన్నాయి, రుచి చెప్పండి అంటారు. సగము కుక్కలకి, సగం బయట పారవేస్తున్నారండి. కానీ దేవునికి ఇచ్చే దగ్గర, దేవుని సేవరికి ఇచ్చే దగ్గర వాళ్ళు ఏం చేస్తున్నారంటే తక్కువ చూస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు. ఎందుకు ఇవ్వాలని ఇస్తున్నారు? ఒక ముష్టోడికి వేసినట్టు వేస్తున్నారు. అందుకేనండి క్రైస్తవ సంఘాలైనా క్రీస్తు సువార్త ముందుకు వెళ్ళడం లేదు. పెళ్ళికి ఖర్చు పెట్టి, ఆడంబరాలకు ఖర్చు పెట్టి, ఆకాశమంత పందిరి వేసి ముత్యాల ముగ్గంటున్నావు. ఈ లోకమైనటువంటి ఆచారాలకు ఎంతో ఖర్చు పెట్టి న్యాయంగా దేవుని బిడ్డలకు ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతుంటే అది శాపమండి. ప్రియమైన దేవుని సంగమా. రెండవది దేవుని ప్రేమ. ఇప్పుడు మొదటిది న్యాయం అయిపోయిందండి. వేటిని చేయాలా? న్యాయమును విడిచిపెట్టారు. ఇప్పుడు న్యాయాన్ని గురించి మనం తెలుసుకున్నాం.
కనుక అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు. దేవుని రాజ్యానికి ఇట్లా అన్యాయం చేస్తే దేవుని రాజ్యానికి వెళ్తామనుకుంటాం, కానీ దేవుని రాజ్యానికి మనము వెళ్ళము అని రాయబడింది. నేను చెప్పే మాటలు కాదు ఇవి, స్వయాన మరి దేవుడు రాయించినటువంటి మాటలు, పరిశుద్ధాత్మ ప్రేరణతో భక్తులైన వారు రాశారు. కనుక దేవుడు తన యొక్క గ్రంథంలో రాసిన మాట, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనమండి. కనుక ఆ న్యాయాన్ని గురించి మనం నేర్చుకున్నాం. అన్యాయం చేయకూడదండి. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాదండి. మనము దేవుని యొక్క స్వభావ స్వరూపాలే నీతి న్యాయాలండి. మనము స్వాస్థులు పరిచయల నీతి రాగా ఉండకూడదు, ఎందుకంటే వారు చెప్తారు కానీ చెయ్యరంట. 23వ అధ్యాయం మత్తయిలో వారిని బోధకులని పిలవద్దు, అది చేయొద్దు, వారు చెప్పనశక్యమైనటువంటి గొప్ప బరువులు వారు మోయిస్తారు కానీ వారు మోయరు, చెప్తారు కానీ వారు చెయ్యరు, వారి క్రియల చొప్పున మీరు చెయ్యొద్దు అంటున్నాడు. వారు చెప్పినవి వినండి కానీ వారి క్రియల చొప్పున మీరు చేయొద్దు. వారు ఏ క్రియలైతే చేస్తున్నారో వాటిని ఫాలో అవ్వకండి. వారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కాబట్టి పరిచర్యల గురించి, శాస్త్రాల గురించి ఆ దినంలో యేసయ్య ప్రారంభ శతాబ్దంలో గద్దిస్తూ ఉన్నాడు. రెండవ దానికి వస్తున్నామండి. రెండవది ప్రేమ అండి. వేటిని వదిలేశారు? న్యాయాన్ని వదిలారు. రెండోది దేవుని ప్రేమను వదిలాడు. నీ ప్రేమ అట్టే ఉంది. ఈ స్వార్థ చింతన కలిగిన నీ యొక్క ప్రేమ ఈ బాహ్య ప్రపంచానికి అనువైన ప్రేమ అలానే ఉందండి. కానీ నువ్వు విడిచిపెట్టింది ఏంటంటే దేవుని ప్రేమ. దేవుని ప్రేమను వదిలిపెట్టేశావు. దేవుని ప్రేమలో స్వార్థం లేదండి. దేవుని ప్రేమలో త్యాగం ఉందండి. దేవుని ప్రేమ మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం రాయబడి ఉందండి. ఆ ప్రేమ ఎలాంటిదంటే ఉప్పొంగదండి, త్వరగా కోపడదండి, తనకు కలిగినన్ని కూడా ఇస్తూనే ఉంటుందండి. ఆ ప్రేమ అందరినీ ప్రేమిస్తుందండి. ఆ ప్రేమ ఏం చేస్తుంది? అందరినీ నమ్ముతుందండి. అబ్రహాం మొదలుకొని యూదా ఇస్కరియోతు వరకు అందరినీ కూడా ఆయన నమ్ముతూ వచ్చాడండి. ఈ దినం మనం ఆయన యందు నమ్మిక ఉంచకపోయినా, ఆయన ప్రేమ మనలో లేకపోయినా, ఆయన మనం ఆరాధించకపోయినా, ఆయన మనం కొనియాడకపోయినా, ఆయన మనం ఖాతరు చేయకపోయినా, నిర్లక్ష్యం చేసినా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడండి. ఆయన మనలను ప్రేమిస్తున్నాడండి. ఎందుకనంటే ఆయన ప్రేమాస్వరూపండి. అందుకే రాయబడిన మాట ఏం తెలుసా? లూకాసు వార్త 18 నుండి మీరు చదివిన, మత్తయి సువార్త మరి 19వ అధ్యాయం 16వ వచనాన్ని మీరు చదివిన, మార్కు సువార్త 10:17లో మీరు చదివిన రాయబడిన మాట ఏంటో తెలుసా అండి? ఆయన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో దేవుడైన యెహోవాను ముందు మనం ప్రేమించాలండి. ఆ దేవుని ఏ ప్రేమ అయితే దేవుడు కలిగి ఉన్నాడో ఆ దేవుణ్ణి మనము ప్రేమించాలండి. ఆయనైతే మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడండి. చూస్తారు ఇక్కడ ప్రియమైన దేవుని సంగమా, ఆయన ప్రేమ స్వరూపి అని మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో 7 నుండి 10 వచనాల్లో రాయబడి ఉందండి. 4:7లో రాయబడిన మాట అండి. అలాగే అదే యోహాను మొదటి పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనంలోను 16 వచనాల్లో రాయబడి ఉందండి. మళ్ళా చెప్తున్నాను, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, అలాగే 4వ అధ్యాయం 16లో దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ఏంటండి? ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమ, ఆయన స్వరూపమంతా ప్రేమే. కనుక ఆయన ప్రేమ మనం కలిగి ఉండడమే. మొట్టమొదటిగా యేసును మనం ప్రేమించాలి, తండ్రి దేవుని ప్రేమించాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో మనం ప్రేమించాలి. ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నామని మనము సహోదరుని ప్రేమించమో వారందరి చీకటిలోనూ పాపములో ఉన్నాడని మరి రాయబడి ఉంది. యేసు మనల్ని ప్రేమించాడు, ప్రేమస్వరూపి, మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. కనుక మనందరము కూడా మన సహోదరుల కొరకు ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నామని మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 7 నుండి 11 వచనాలలో, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15 నుండి 16 వచనాలలో, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 3 నుండి 19 వచనాలు రాయబడి ఉన్నాయండి. ప్రియమైన దేవుని సంగమా, కనుక దేవుణ్ణి ప్రేమిస్తున్నామని సహోదరుని ప్రేమించిన వాడు చీకట్లో ఉన్నాడు. దేవుని ప్రేమలో భయం ఉండదు. ఈ లోక ప్రేమలో భయం ఉంటుంది. ఎందుకంటే ఈ లోక ప్రేమ శాశ్వతమైనది కాదు, స్వార్థ చింతన, భయపడతారు. దేవుని ప్రేమించడంలో భయపడకూడదండి. పౌలు గారు భయపడలేదండి.
అలాగనే పేతురు గారు భయపడలేదండి. దేవుని ప్రేమలో భయం లేకుండా సువార్తను ప్రకటించి అనేక మంది సహోదరులను ప్రేమించాడు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావంటే సహోదరుని కూడా ప్రేమించాలి. సహోదరుని ప్రేమిస్తేనే దేవుని ప్రేమించినట్లని బైబిల్లో రాయబడిందండి. కనుక ఆ ప్రేమ స్వరూపి అయిన దేవుని యొక్క ప్రేమ మనలో ఉండాలండి. ప్రేమ అనేది ఆయన దేవుని ప్రేమను వదిలేసాము. ఈ దినాల్లో దేవుని ప్రేమ ఇద్దుగో అని మనం పాడుతున్న పాటల్లో దేవుని ప్రేమ ఇద్దుగో అంటే చూపిస్తున్నామని అర్థం. మనం మాటల్లో ఉన్నాం కానీ క్రియల్లో దేవుని ప్రేమ లేదని రాయబడిందండి. అదే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో 15, 16, 17 వచనాల్లో రాయబడింది ఏంటంటే, మీరు నాలుకతో 18 కూడా మీరు చూడండి, మీరు నాలుకతో కాకుండా మాటలతో కాకుండా సత్యముతో క్రియలతో దేవుని ప్రేమించాలి. మన క్రియలలో దేవుని ప్రేమను చూపించాలి. మనము సత్యముగా ప్రేమించాలి. చాలాసార్లు అబద్ధంగా ఉంటుంది మన ప్రేమ అబద్ధాలు చెబుతుంది. నోట్లో ప్రేమిస్తున్నామని చెబుతాం, ఐ లవ్ యూ బ్రదర్, ఐ లవ్ యూ సిస్టర్ అంటాం, ప్రేమిస్తాం, ప్రేజలాడు చెప్తాం. కానీ హృదయ అంతరంగాలలో దేవుని ప్రేమ మనకుండదు. వారిని మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోలేము. వారిని ఎడల తప్పు చేస్తే వారిని మనం 77 సార్లు క్షమించాలని యేసుప్రభువు చెప్పిన రీతిగా క్షమించలేము. మన హృదయంలో కపటముతో, క్రోధముతో, కోపముతో నిండుకొని ఉంటాం. దేవుని ప్రేమ ఎలాంటిదంటే సహోదరు కోసం ప్రాణమైన పెట్టేస్తారు. యేసుప్రభు మన కోసం ప్రాణాన్ని పెట్టాడు. కనుక మనము కూడా దేవుని ప్రేమిస్తుంటే ఖచ్చితంగా నీ సహోదరుని ప్రేమించాలి. అందుకే రాయబడిన మాట ఏంటంటే, దేవుని ప్రేమను విడిచిపెట్టేశారు. దేవుని ప్రేమలో సమాధానము, సంతోషము, శాంతి, త్వరగా కోప్పట్టం, త్వరగా ఉప్పొంగటం ఇవన్నీ ఉండదు. అందరినీ ప్రేమించి అందరినీ కూడా నమ్ముతుందండి దేవుని ప్రేమ. నమ్మిన వారిని ఒమ్ము చేయదండి దేవుని ప్రేమ. మనల్ని ప్రేమించి ఆయన ఏం చేస్తాడంటే పరిమళ సువాసనగా ఉండటం కోసం ఆయన అర్పణగా బలిగా అర్పించబడ్డాడండి. ఎందుకంటే ఆయన అర్పించబడ్డాడు, అర్పణముగా బలిగా అర్పించబడ్డాడండి, పానార్పణముగా పోయబడ్డాడండి. ఎందుకంటే ఇలా చేస్తున్నారు మీరంటే, నేను నా బిడ్డల్ని ప్రేమిస్తున్నాను. ఈ ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ఆయన బిడ్డలు, ఆయన కుమారులు, కుమార్తెలు. ఆయన రక్తమని క్రయదానాన్ని ఇచ్చి కొన్నాడండి. ఆయన మనల్ని కొన్నాడు కనుక మనం ఆయన బిడ్డలయ్యాం. కనుక ఆ ధారపోసిన రక్తము ద్వారా, ఆ క్రయధనము ద్వారా కొని మనందరినీ ఆ దేవుని రాజ్యానికి వారసులు చేయడానికి తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ధారపోసిన యేసయ్యకు మనం ఏమి చెల్లించగలమండి? అందుకే ఆ ప్రేమను వదిలేశాము. దేవుని ప్రేమ మనలో లేదు. అందుకే చూడండి, ఆ ప్రేమ గురించి మాట్లాడుతూ ఆ ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలని చెప్పిన లూకా సువార్తలో రాయబడిన మాటల్లో ఒక దొంగ మరి యెరూషలేము నుండి దిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎరుకోకు కొట్టబడ్డాడు దొంగల చేతిలో, చాలా చావు బతుకుల్లో ఉన్నాడు. ఆ మార్గమధ్యంలో పడి ఉంటే తెలుసండి అక్కడ రాయబడిన మాట, ఎవరండి? పరిసయ్య లేవీలు వచ్చాడు, యాజకుడు వచ్చాడు, కానీ వారిని పట్టించుకోలేదండి. వారు తమ వృత్తి మీద ఉన్న మక్కువ ఎక్కువ, వృత్తిని చేస్తున్నామని గర్వం ఎక్కువ, మా వృత్తే మా గొప్పని వృత్తిలో బిజీ అయిపోయారండి. తన వృత్తిలో చాలా బిజీ అయిపోయిన వారుగా వారిని కనిపెట్టకుండా, చూడకుండా చూసిన మనకెందుకులే, ఇది మన పని కాదు, మనల్ని ప్రేమించడం నా పనిని ప్రేమిస్తారు. చాలామంది వర్క్ ఈజ్ వర్షిప్ అని వర్క్నే ప్రేమిస్తారు, వృత్తినే ప్రేమిస్తారు, కుటుంబాన్ని ప్రేమిస్తారు, డబ్బుని ప్రేమిస్తారు. చాలా బిజీగా తిరుగుతుంటారు స్వార్థంతో, వారి పని, వారి డబ్బు సంపాదనే. అలాంటి వాడండి అక్కడున్న లేవీయుడు, అలాంటి వాడండి అక్కడున్న యాజకుడు. ఈ దినం యాజకులు కూడా అలానే ఉన్నారండి. వారి మినిస్ట్రీ, వారి పని, వారు కొంటాం, వారి యొక్క చర్చి, వారి విశ్వాసులు వారిని డెవలప్ చేసుకుంటున్నారు. సువార్తను మర్చిపోయారండి. అనేక గ్రామాలకు వెళ్ళి అనేక మందిని దేవుని రాజ్యానికి వారసులు చేయాలనే విషయమే మర్చిపోయారండి. అలాగనే లేవీలండి, లేవీలు దేవుని యొక్క ఇంటిలో పనిచేసేవారండి. ఆ యొక్క పాత్రలు అన్నీ కడిగేవారు. ఆ దినాలలో అన్నీ సమకూర్చి పెట్టేవారు. వారు సంఘంలో సమకూర్చేవారు లేరండి. ఏది ప్రతి మైకును సరిచేయటము, చాపలు వేయటము, కుర్చీలు తుడవటము, దైవ సేవకులకు కానీ సంఘస్థులు కానీ అవసరతలన్నీ తీర్చడం, ఆరాధనకు కావలసినటువంటి అవసరతలన్నీ ఆధ్యాత్మికమైన చేయాలండి. అది చేయలేకపోతున్నారండి. అన్నీ చేసిన ఇలాంటి వారిని చూసి కనికరించడం లేదండి. దేవుని ప్రేమ వారిలో లేదండి. వెంటనే ఒక సమరయుడు వచ్చాడండి, దేవుని ఎరగని వాడు, దేవుని ప్రేమంటే తెలియనివాడు. అతనిలో ప్రేమ ఉందండి. వచ్చి అతన్ని పట్టుకొని అతని గాయాలు కడిగి అతన్ని మరి గాయాలు కట్టి పూటకుల ఇంటికి తీసుకుని వెళ్ళి అక్కడ అప్పగించి, ఖర్చు చేయండి ఎంతైనా పర్వాలేదు, నేను మరలా
వచ్చినప్పుడు ఆ ఖర్చంతా ఇస్తానన్నాడండి. ఎవరండి ఈ దినాలు అలాంటి ప్రేమ ఉంది? ప్రేమ అనేది మాటల్లో చూపిస్తున్నారండి. మేము ప్రేమిస్తున్నామంటున్నారండి, బలను సమీపిస్తున్నారండి. ప్రభువా మేము ప్రేమిస్తున్నాం, నీ ప్రేమ మాలో ఉందయ్యా, నువ్వు ప్రేమించి మా కోసం చనిపోయావయ్యా అంటున్నారు. కానీ నీవు ప్రేమించి దేవుని కోసం ఏం చేయలేకపోతున్నావు, దేవునికి ముక్కుబడి ఇవ్వబోతున్నావు, దేనికి చేయి చాచి ఇవ్వలేకపోతున్నావు. ఒకవేళ దేవునికి ఇస్తే దేవుని ప్రేమను మర్చిపోతున్నావు, దేవుని నీ చూపించిన న్యాయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. దేవుడు ఏం చెప్పాడంటే, ఒకరికి వస్త్రాలు లేకపోతే నువ్వు వస్త్రాలు దిగంబరుగా చూడవద్దన్నాడు. ఒకరు ఆకలిగా ఉంటే అన్నం పెట్టమన్నాడు. అలాగనే న్యాయాన్ని పాటించమన్నాడు. ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఒక న్యాయం కాదండి. అన్యాయంగా మనం తీర్పు తీర్చకూడదు, అన్యాయస్తులుగా ఉండకూడదండి. ఇవ్వటంలోనూ అలాగే డబ్బైనా ఏదైనా ఇవ్వటంలోనూ అన్యాయంగా ఉండకూడదండి. అలాగనే దేవుని ప్రేమించడంలో నువ్వు ప్రేమిస్తే దేవుణ్ణి, నీ సహోదరుని ప్రేమించాలండి. చూడండి, ఆ ప్రేమ మనలో ఉందా? మీ కాలంలో పాత నిబంధన గ్రంథం ఉంటుంది, వాళ్ళు తండ్రిని ప్రేమించిన వాడు యేసయ్యను ప్రేమిస్తాడు, యేసయ్యను ప్రేమిస్తే పరిశుద్ధాత్మను ప్రేమిస్తారు. వాళ్ళందరినీ ప్రేమించి సహోదరుని ద్వేషించేవాడు ఎవరు కూడా పాపములో ఇంకా నిలిచి ఉన్నాడు, చీకటిలో ఇంకా ఉన్నాడు, అతను పరలోక రాజ్యానికి వారసులు కాడని రాయబడింది. కనుక దేవుని ప్రేమను అలాగే న్యాయాన్ని జరిగిస్తూ వాటిని మానొద్దు, దేవునికి ఇచ్చేది మానొద్దు, దేవునికి ఇవ్వడం మానొద్దు. దేవునికి ఇచ్చే పుదీనాలో సోపులు అన్నిట్లో 10వ వంతు ఇవ్వాలి. అన్నిట్లో, కొన్నిట్లో కాదు, అన్నిట్లో 10వ వంతు ఇవ్వటం మానక వీటిని కూడా చేయండి. దేవుని గుణాలను ప్రచురము చేయండి, దేవుని స్వరూప స్వభావాలు కలిగి ఉండండి. దేవుడు ప్రేమా స్వరూపి, ఆయన ప్రేమ మనలో ఉండాలి. దేవుడు న్యాయవంతుడు, న్యాయాన్ని తీర్చడానికే, తీర్పు తీర్చడానికే 2వ రాకడలో రాబోతున్నాడు. ఆయన న్యాయవంతుడు కనుక తన కుమారుడైన యేసును శిలువ మీద బలి చేసి ఆ పుణ్యమైన పవిత్రమైన నిష్కలంకమైన రక్తము ద్వారా మన పాపాలు కడిగి మనల్ని పరిశుద్ధులుగా న్యాయవంతులుగా మనల్ని తీర్చిదిద్దాడండి. మనం కూడా అలా ఉందామండి, మనం కూడా ఉందాం. కనుక వాటిని మానొద్దు, వీటిని చెయ్యండి. ముగించబోయింది, వీటిని చేద్దాం, నీతి న్యాయాలు జరిగిద్దాం. దేవుని ప్రేమ మనలో ఉంచుకుందాం. దేవుని ప్రేమతో సహోదరులను ప్రేమిద్దాం. దేవుని ప్రేమతో ఆపద కలిగిన వారి దగ్గరికి వెళ్దాం. దేవుని ప్రేమతో అనేక మందిని దర్శించి వారి కష్టాలు సుఖాలలో ప్రార్థన చేద్దాం. అది సువార్త అందని వారి దగ్గరికి సువార్త ప్రకటిద్దాం. బీద గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వారి దగ్గరికి కాకుండా అందరి దగ్గరికి మనం వెళ్ళాలి. దేవుని ప్రేమ ఇదిగో, భావమున్ నన్ను తెలియరే, కేవలము నమ్ముకుంటే పరలోక రాజ్యం వారిది అయిపోతుందని రాయబడిందండి. ప్రియమైన దేవుని సంగమా, మరి ఏం నేర్చుకున్నాం ఈరోజు అంటే, వాటిని మానక వీటిని చెయ్యండి. ఏం చేస్తున్నారు పరిసయ్యులు, ఏం చేస్తున్నారు శాస్త్రులు? పుదీనాలో 10వ వంతు, సోపులో 10వ వంతు, జీలకర్రలో కూడా 10వ వంతు. ఏంటండి, పుదీనా ఎంతండి, అంత వేస్తాం కూరలో అండి. జీలకర్ర ఎంతండి, అంత వేస్తామండి తాలింపులో. వాటిలో కూడా 10వ వంతు ఇస్తున్నారు. ఎంత ఖచ్చితమైన వారమో చూడండి, చూపిస్తున్నారు సమాజానికి. ఎంత ఖచ్చితంగా ఉన్నామో చూడండి. 10 భాగాల్లో మేము పుదీనాలో, సోపులో, జీలకర్రలో కూడా 10వ వంతు. ఒక బియ్యము, ధాన్యము, గోధుమలు ఎవలలో ఇచ్చేది కూడా కాదు, వీటిలో కూడా ఇస్తున్నాం. అంత కరెక్ట్గా ఉన్నాం. అంత కరెక్టుగా ఉన్న మీరు ఇందులో తప్పిపోతున్నారు. ఏంట్లో? న్యాయము, నీతిలో, దేవుని ప్రేమలో, దేవుని కనికరములో, దేవుని యందు విశ్వాసం ఉంచడంలో తప్పిపోతున్నారు. వాటిని మానక వీటిని చేయండి. వీటిని విడిచిపెట్టేశారు, న్యాయాన్ని విడిచిపెట్టారు, అక్రమాన్ని చేస్తున్నారు, దేవుని ప్రేమను వదిలిపెట్టారు, దేవుని ప్రేమను దూరంగా చేశారు. దేవుని ప్రేమలో అతుకబడి ఉండలేదు కనుక ప్రపంచంలో అన్యాయము, అక్రమము విస్తరించి దేవుని ప్రేమ లేకుండా పోవడం వల్ల రాజ్యం మీదకి రాజ్యము, ప్రభుత్వం మీదకి ప్రభుత్వము, అన్నదమ్ముల మీదకి అన్నదమ్ములు, ఒక ఇంటిలో ఉండే అనేక గొడవలు, సమాధానం లేకపోవడం, ఈ 2వ రాకడ సూచనగా ప్రేమ చల్లారితే, అక్రమం విస్తరిస్తే దేవుని ప్రేమ చల్లారిపోయి, ఈ దినం దేవుడు తన ఉగ్రతను, దేవుడు తన కోపాన్ని, దేవుడు తన తీర్పును ప్రకటిస్తున్నాడు. 2వ రాకడలో రావడానికి సూచనలు ఇస్తున్నాడు. 2వ రాకడలో వచ్చి తన ప్రజలైన వారిని, ఎవరైతే ఎంపిక చేయబడ్డారో, ఎవరైతే ఆయనకి ఇష్టలో, ఎవరైతే నీతి న్యాయాలు జరిగించారో, ఎవరైతే దేవుణ్ణి ప్రేమించారో, దేవుడు చెప్పిన విధంగా చేశారో, అలాంటి వారిని తనతో తీసుకుని వెళ్ళిపోయి తక్కిన వారు వదిలివేయబడతారండి, విడవబడతారండి.
దీన్నే మనం రెండవ రాకడ ర్యాప్చర్ అన్నారండి. వాళ్ళందరికీ శ్రమలు ఉన్నాయండి. మనం ఆ శ్రమలో పాలిభాగస్తులు అవ్వకుండా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నారు. ఈ శ్రమలు, ఈ విపత్తులు, ఈ తుఫానులు, ఈ అనారోగ్యాలు, ఈ కరోనా, ఈ బ్లాక్ ఫంగస్, ఇవన్నీ కూడా నీ అక్రమాలు విస్తరించి ఆకాశానికి అంటుతుంటే, దేవుని కోపము ఉగ్రత రూపం దాల్చుతుంటే, నువ్వు ఇంకా మారు మనసు పొందకపోతే, నువ్వు చెప్పింది చేయకుండా నువ్వు చేసేదే చేసుకుంటూ పోతుంటే, న్యాయమును ప్రవహింపజేయటం, న్యాయము నీతి నీళ్ళ వల్లే ప్రవహింపజేయాలి. అది నీళ్ళ వల్లే ప్రవహింపజేయాలి, చేయటం లేదు కనుక దేవుని ప్రేమ నీలో నుండి వెళ్ళిపోయింది కనుక, దేవుని ప్రేమ పోతే దెయ్యం ప్రేమ నీలోకి వచ్చింది కనుక, ఈ లోక ప్రేమ నీలోకి వచ్చింది కనుక, స్వార్థ చింతన ప్రేమ కనుక, దేవుడు మరి న్యాయాన్ని తీర్చడానికి ఆయన వస్తాడు, ఉగ్రత పాలు చేస్తాడు. ఆయన గొప్ప దేవుడు, న్యాయవంతుడు, ఆయన ప్రేమించే దేవుడు. ఎంత పాపినైనా ప్రేమిస్తాడు. పాపంతో పట్టబడిన స్త్రీని, అమ్మా నువ్వు వెళ్ళు, ఇంకెప్పుడు పాపం చేయొద్దు, ఎంత బాగా పిలిచాడు అమ్మాని. దొంగను సైతం పరదేశంలో నాతో ఉంటావన్నాడు ఆయన. సిలువ మీదనే రక్షించే కార్యక్రమం చేసి ఒక దొంగను రక్షించాడు, ప్రేమగలవాడు. అలాగే అందరినీ ప్రేమతో పిలుస్తున్నాడు. ఈ దినం ఎంత పాపిలైనా పిలుస్తాడండి. ఆ ప్రేమ నీలో ఉండాలండి. ఆ ప్రేమను దేవుడు కలిగి ఉండమంటున్నాడండి. నీ సహోదరుని ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమిస్తే దేవుని కోసము న్యాయంగా ఉండాలి, అన్యాయం చేయకూడదు. దేవుని ప్రేమిస్తే దేవునికి ఏమి ఇవ్వాలో అబ్రహాంగా అలాగా ఆలోచన చేయాలండి. దేవుని ప్రేమించిన అబ్రహాం తన కుమారుని బలి చేశాడండి. యేసయ్య దేవుని ప్రేమించి మన కోసం అర్పణగా బలిగా అయిపోయాడండి. ఒక అత్తరు బుడ్డిని నేల కొట్టి ఆ సుగంధ ద్రవ్యాన్ని, అచ్చ జటామాంసి అత్తరును ఆ యేసు పాదాలకు పూచిన పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ గురించి రాయబడిందండి. ఆమె వెనక తొట్టినబడి ఏడుస్తూ విధేయతతో భయముతో దేవుని పాదాలు తన కురులతో తుడిచేసిందండి. ఎంత గొప్పవారు. ప్రేమిస్తే దేవుడిని నువ్వేం చేస్తున్నావు? దేవుని ప్రేమ నిన్ను బలవంతం చేస్తుందా? దేవుని ప్రేమ నీలో ఉంటే మరి నువ్వేం చేయాలి? నువ్వు దేవుని ఆజ్ఞలు పాటించడమే దేవుని ప్రేమించటం. దేవుని ప్రేమించడం అంటే ఆయనను ఎక్కువగా ప్రేమించడం. దేవుని ప్రేమించడం అంటే మీ సహోదరులను ప్రేమించడం అండి. అప్పుడే మనము మరణం నుండి దాటుతాం, పాపం నుండి దాటుతాం, నరకాన్ని నుండి దాటుతాం, పరలోక రాజ్యానికి వారసులు అవుతాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఏం చెప్పానండి? వాటిని మానొద్దండి. వీటిని 10వ భాగం 10వ వంతు ఇవ్వడం మానకుండా మరి ఏం చేయాలి? నీతి న్యాయమును దేవుని ప్రేమను జరిగించాలి. అవి చేస్తే ఇవి చేయలేకపోతున్నారు, ఇవి చేస్తే అవి చేయలేకపోతున్నారు. చాలామంది 10వ వంతు ఇవ్వలేకపోతున్నారండి. చాలామంది 10వ వంతును తండ్రి దొంగిలిస్తున్నారండి. 10వ వంతు దేవునికి ఇవ్వాల్సిన ధనాన్ని, దేవుడికి మొక్కుకున్న మొక్కుబలను వాళ్ళు ఇవ్వలేకపోతున్నారండి. కొంతమంది వాటిని కరెక్ట్గా చేస్తున్నారు 10వ వంతు ఇవ్వడంలో, కానీ దేవుని యొక్క న్యాయము నీతి ప్రేమను జరిగించలేక విడిచిపెట్టేస్తున్నారండి. మరి లేకపోతే పరలోక రాజ్యానికి మనం వెళ్ళమండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాక్యము మీ హృదయాలలో ఒకవేళ పనిచేస్తే, మీకు ఈ వాక్యం ద్వారా ఆశీర్వాదాలు పొందినట్లయితే, మీరు ఫోన్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మీ సందేహాలు నివృత్తి చేసుకొని ఇంకా మీరు ఎదగాలని కోరుకుంటూ, ఆధ్యాత్మిక మేలులు పొందాలని, మరి ఈ సంఘం బ్యాప్టిస్ట్ సంఘంతో మీరు నడవాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. కరోనా సమయాల్లో ఇంట్లో ఉండండి, దూరాన్ని పాటించండి, మాస్క్ ధరించండి, ముఖ్యంగా ప్రార్థన మరవద్దు, వాక్యాన్ని వెంట మరవద్దు, అలాగే రొట్టె విరవటం మరవద్దు, సహవాసాన్ని మరవద్దు. దేవుడు చెప్పాడు వాక్యంలో. ప్రార్థన చేస్తాను. మరి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కృప కలిగే తండ్రి, మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. మీ అపార కృప ప్రేమను బట్టి వందనాలయ్యా. ఇదిగో నాయన మా ప్రభువా, వాటిని మానొద్దు, వాటిని మానమని చెప్పడం లేదు, వాటిని విడిచిపెట్టొద్దు, 10వ వంతు ఇవ్వడం, కానీ వీటిని కూడా చేయండి. వాటిని చేస్తూ వీటిని చేయండి, వాటిని మానక వీటిని చేయండి అని న్యాయము నీతి అలాగే ప్రేమ యందు మేము ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా మేము వాటిని చేయాలని, 10వ వంతు ఇవ్వడం కూడా మేము మానకూడదని మీరు తెలియజేసిన మాటలు బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యం హృదయాల్లో ఫలింప చేయండి. 30 60 100 ప్రతిఫలింప చేయమని వేడుకుంటూ, మా ప్రభువా కరోనా సమయాలలో అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి నీ బిడ్డలైన వారు మీ రక్తంతో కడగబడిన వారే కాక ప్రపంచంలో వారందరూ కూడా యేసుక్రీస్తు దేవుడని, మీరు తండ్రి అని తెలుసుకునే భాగ్యం దయచేయమని, ఆయన యేసయ్య మా పాపాల కోసం చనిపోయాడని ప్రపంచం తెలుసుకోవడానికి సహాయం దయచేయమని, యేసు రక్తము ద్వారా రక్షణని, యేసే పరలోకానికి మార్గము సత్యమని, ఈ కరోనా టైంలో కరోనా మందు కాదు నాయన, మీ రక్తమే ఒక మందుగా, మీ రక్తమే క్రయధనముగా మా ప్రభువా ఆ రక్తం అనే మందు శుద్ధి చేసి స్వస్థపరిచి
మరి ప్రపంచం వ్యాప్తంగా అధికారులకు, పొలిటీషియన్కి అయితే సెలబ్రిటీస్కి అందరూ కూడా మీరంటే తెలియని వారందరికీ కూడా యేసు దేవుడని ప్రతి మోకాలు మీ నామంలో వంగే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నారు మా ప్రభువా. అలాగే తండ్రి, కరోనాలో తండ్రి చనిపోయిన వారందరి కుటుంబాలకు ఆదరణ కలిగించండి అయ్యా. మరి నాయన, ఎవరైతే ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయిన వారిని ముట్టి స్వస్థపరచండి. ముఖ్యంగా సెక్స్టన్ ఏలియాను మా ప్రభువా ప్రార్థన చేస్తున్నా. ఏలియాకు మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేసి మళ్ళీ మీ ఆలయంలో నిలబెట్టమని వేడుకుంటున్నానయ్యా. మా ప్రభు, అలాగే పాపాలు కానీ తప్పులుంటే ఒకసారి మరలా మీ సన్నిధికి వచ్చి మారు మనసు పొందే భాగ్యం అందరికీ దయచేయమని వేడుకుంటున్నానయ్యా. అలాగే మా ప్రభు, నిర్మలా ప్రసాద్ గారి కుటుంబాన్ని ఆదరించండి. సునీతమ్మ గారునైనా కావేరీ నగర్లో ఆ బిడ్డ కూడా మీ దగ్గర చేరి ఉండగా నాయన ఆ కుటుంబాన్ని, వారిని, బాబురావు గారిని, బిడ్డల్ని ఆదరించండి అయ్యా. అలాగే మా ప్రభు స్టాన్లీ గారి కుటుంబాన్ని ఆదరించండి అయ్యా. అలాగే మా ప్రభు ఎన్ జార్జి గారి కుటుంబాన్ని ఆదరించండి అయ్యా. మా ప్రభు తండ్రి, అలాగే నేను తండ్రి ఇంకా నాయన పేర్లు మాకు గుర్తులేవి కానీ ప్రతి ఒక్కరిని నేను ఆదరించండి మా ప్రభా. నాయన భారతీ ప్రసాద్ గారి కుటుంబాన్ని అయితేమి నాయన, అలాగే ప్రతి ఒక్క సంఘ సభ్యుడు కొర్నేలియస్ గారి కుటుంబాన్ని అయితేమి నాయన, ప్రతి ఒక్కరిని జేమ్స్ గారి కుటుంబాన్ని వారిని ఆదరించమని, ఇంకా తన కరోనా సెకండ్ వేవ్ నాయన, థర్డ్ వేవ్ అయినా ఏ వేవ్ అయినా మీ రక్తాన్ని ధరించుకున్న మమ్మల్ని, మీ రక్తంతో కడగబడిన మమ్మల్ని భద్రపరిచిన మీ రాజ్య వ్యాప్తికి మీ పనిలో వాడుకోమని, రేపు ఆదివారం ఆరాధన జూమ్ ద్వారా యాప్ ద్వారా కలుస్తున్న అనేక మంది నాయన, తక్కువ మంది వస్తున్నారయ్యా. ఆయన ఎక్కువ మంది అందరూ రావడానికి, వచ్చిన వారు జూమ్ ఆపకుండా వాక్యాన్ని, కార్యక్రమాలు తను వీక్షించడానికి సహాయం దయచేయమని, మన తండ్రి సంఘంలో ఉన్నటువంటి స్త్రీల సమాజాన్ని, డీకన్స్ని, ఎగ్జిక్యూటివ్ని, అలాగే తండ్రి స్టాఫ్ను, అలాగే తండ్రి మా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ గారిని, మరి అందరిని బట్టి, స్త్రీల సమాజాన్ని బట్టి, సండే స్కూల్ బిడ్డల్ని బట్టి, టీచర్స్, సూపరింటెండెంట్ అందరిని బట్టి, యూత్ని జరిగించినటువంటి ఉపవాస తండ్రి విజ్ఞాపన ప్రార్థనను బట్టినైనా వారిని దీవించి వారు చేస్తున్న పనులు తోడుగా ఉండి యూత్ను ఒక వెన్నెముక మీరు తయారు చేయమని తండ్రి, అలాగే శాంతి టీవీ అధినేతను మీరు దీవించండి, ఆశీర్వదించమని నాయన. ఇదిగో వాక్యము ద్వారా ఎవరైతే నాయన పట్టబడ్డారో, వాక్యమైన ఒక్క వాక్యం విత్తనముగా వారి హృదయంలో పడిందో వారు నాయన మీ సన్నిధికి రావడానికి వీలు కలిగించమని యేసువారి దివ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందు మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకొచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం మీరు మాకు దయచేయము, మా రుణస్థులు మీరు క్షమించిన ప్రకారం మా రుణములు మీరు క్షమించము, మమ్మ శోధనలు తేక కీనుడు తప్పించము, ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము, ఆయన కాపుదల నిత్య భద్రత ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సంఘముతోనూ సంఘ సభ్యులందరితోనూ తండ్రిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తోడై నడిపించునుగాక, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. గో ఇన్ పీస్. దేవుని వాక్యం ద్వారా ఎంతైతే ఆదరణ పొందారో వారందరూ కూడా మీ యొక్క ఫోన్ల ద్వారా మరి వాక్యంలో లోతులు ఇంకా తెలుసుకోవాలంటే ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవాల్సిందిగా, మరి ఈ జూమ్ యాప్ ద్వారా కూడా రేపు ఆరాధన జరుగుతుంది. మరి ఆరాధన కూడా అందరూ అటెండ్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్.